హాయ్ అండి. ఈరోజు చికెన్ వండుకుందాము. ఈ చికెను ఎండుమిర్చితో గ్రేవీ చేసుకుందాము. చికెన్ అయితే శుభ్రంగా కడిగిన సాల్ట్ వేసి 3 సార్లు. ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము. ఇదిగో ఎండుమిర్చి, చికెను హాఫ్ కేజీ చికెన్కు ఒక 15 దాకా ఎండుమిర్చి తీసుకున్నా. కారం అయిద్ది అనుకుంటే ఇవి ఎందుకంటే వేపుకుంటాం కాబట్టి కారం తగ్గిపోతాయి. మిర్చి ఇట్లా పచ్చిగా ఉన్నప్పుడు కారం ఎక్కువ ఉంటుంది. ఇవి కొద్దిసేపు వేపుకొని కారం చేసుకుందాము. వేపుకున్నామంటే కొంచెం కారం తగ్గిపోద్ది. అందుకే ఒక 15 తీసుకున్నా హాఫ్ కేజీ చికెన్కు. ఇదిగో మసాలా, అన్ని రకాల మసాలా ఇది చికెన్కు. పచ్చి అల్లం ముక్క, వెల్లుల్లి, ఇట్లా పచ్చి అల్లం ముక్క వెల్లుల్లి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇదిగో ఒక టమాటో, ఒక ఉల్లిపాయ పెద్ద సైజు, కొంచెం తాలింపుకు మసాలా, ఇదంతా కూడా వేసి వండుకుంటే చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాము. ఎట్లా వండితే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాము. ఫస్ట్ అయితే ఎండుమిర్చిని కొంచెం దోరగా వేపుకుందాము. దోరగా వేపుకొని కారం కూడా మెత్తగా పట్టవలసిన అవసరం లేదు, కొంచెం బరకగానే పట్టుకుందాము. అట్లయితేనే మంచిగా ఉంటుంది. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని దూరగా వేపుకోవాలి. ఎక్కువ మాడిపోతే టేస్ట్ మారిపోద్ది, కారం తగ్గిపోద్ది. అందుకే కొంచెం దూరగా వేపుకుంటే సరిపోద్ది. ఇవి కలుపుకుంటూనే ఉండాలి, ఎందుకంటే మాడిపోతాయి. దూరగా వేపుకోవాలి. ఇదిగో ఈ మిరపిత్తులు మాడిపోయినాయి, ఇవి వేసుకోవద్దు, అవి పక్కకు తీసుకోవాలి. ఎందుకంటే మాడు ఉంటుంది కూర. స్టవ్ ఆఫ్ వేసుకుందాము. ఇట్లా వేపుకుంటే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువైతే మాడు వస్తుంది. ఈ కలర్కి వచ్చేదాకా వేపుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మిర్చి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పట్టుకుందాము. కొద్దిగా చల్లగా అయినాక పట్టుకోవాలి. చేయితోటి ఎత్తానంటే చల్లగా అయినట్టే. కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇందులో. ఇది ఇప్పుడు పట్టుకుందాం కారము. ఇదిగో కారం ఇట్లా పట్టుకోవాలి. పట్టుకొని చికెన్లో వేసుకుందాం. ఇది కారము వేసుకొని ఇంట్లోనే ఈ మసాలాలు పట్టుకుందాము. అన్ని మసాలాలు ఇవి జాజికాయ, జాపత్రి, అన్ని చెక్క, ఇదిగో అల్లము, వెల్లుల్లి ఇట్నే తీసి పొట్టేసుకోవాలి. పొట్టే మంచిగా ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు ఇది పేస్ట్ పట్టుకుందాము. ఇదిగో ఈ మసాలా ఇట్లా పట్టుకోవాలి. ఈ మసాలా కూడా ఈ చికెన్లో వేసుకుందాము.
ఇంట్లోనే ఒక చెంచా కొబ్బరి పొడి వేసుకుందాము. వేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి. కొంచెము పసుపు వేసుకుందాము. వేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలుపుదాము. చేయి పెట్టలేదు, స్పూన్తో చెంచాతో గరిటెతో కలుపుతా. మనం ఈ మిర్చి పట్టుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, ఇంకా కూడా కొంచెం సాల్ట్ వేసుకుందాము. టేస్ట్ చూసినాక వేసుకుందాము అవసరం ఉంటే. ఇదంతా చికెన్కు కలిపి కొద్దిసేపు పక్కకు పెడదాము. ఎందుకంటే ఇదంతా మంచిగా ఈ చికెన్ పీస్లకు ఈ మసాలా, ఈ కారము, ఈ ఉప్పు, ఈ పసుపు అంతా కూడా మంచిగా ఈ పీస్లకు పడుతుంది. కొద్దిసేపు పక్కకు పెడితే మూత పెట్టి ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాము. చికెన్ ఎప్పుడు ఒకలాగా కాకుండా ఇట్లా కూడా వండుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలు నూనె. హాఫ్ కేజీ చికెను మనము కూర వేసుకునే గంటెతో ఒక గంటెడి కంటే కొంచెం ఎక్కువ ఇది సరిపోద్ది, ఎందుకంటే పల్లె నూనె కాబట్టి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఫస్ట్ వేసుకున్నాక ఈ మసాలా కూడా వేసుకుందాము. ఈ ఉల్లిపాయ అంతా కొంచెం దూరగా వేగాలి. కొంచెం పసుపు వేసుకుందాము తాలింపులా, ఎందుకంటే చికెన్లో కొంచెం వేసుకున్నాం కదా సరిపోద్ది. ఈ ఉల్లిపాయ అంతా మంచిగా దూరగా వేగాలి. ఈ ఉల్లిపాయ కొద్దిసేపు వేగంగానే ఇందులోనే టమాటా ముక్కలు వేసుకుందాము. ఎందుకంటే ఈ టమాటా ముక్కలు కూడా అంత ఒక పేస్ట్ లాగా దగ్గరికి రావాలి. ఈ ఉల్లిపాయలు, ఈ టమాటా ముక్కలు అన్నీ కూడా మంచిగా వేగి గోలి దగ్గరికి రావాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు ఇట్లా దగ్గర వచ్చేదాకా కలుపుకోవాలి. ఇంకా కొద్దిసేపు కూడా ఇదంతా దగ్గరికి రావాలి. టమాటా మెత్తబడాలి. ఇగో ఇట్లా దగ్గరికి రావాలి. ఇట్లా వచ్చినాక మంచిగా ఇట్లా గోలినాక చూసారు కదా, టమాటా అంతా ఇట్లా మెత్తగా అయి ఇట్లా గోలినాక మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మసాలా, కారం అన్నీ, ఉప్పు అన్నీ పట్టించినాం కదా, చికెన్కు కలిపి పెట్టుకున్నాం కదా, ఇది ఇప్పుడు ఇందులో వేసుకొని కొద్దిసేపు మంచిగా ఇది మంచిగా ఫ్రై కావాలి. ఇది
గోలాలి ఇంకా ఈ తాలింపులో. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని, ఎందుకంటే కారం కదా మాడిపోతుంది ఇది. కొంచెం సిమ్లో పెట్టుకొని ఇది కొద్దిసేపు మంచిగా ఫ్రై కానిద్దాము. మూత పెట్టుకుందాం కొద్దిసేపు. ఒక్కసారి మూత తీసి చూద్దాం. ఇట్లా చికెన్ మంచిగా ఫ్రై కావాలి. ఇట్లా ఈ మసాలా ఇదంతా కూడా చికెన్లో మంచిగా ఉడికితే పీసులు మంచిగా టేస్ట్గా ఉంటాయి. ఇట్లా దగ్గరికి రావాలి. కారం ఇదంతా కూడా ఇట్లా ఉడికి మంచిగా దగ్గరికి వస్తే టేస్ట్గా కమ్మగా ఉంటుంది చికెన్. ఇప్పుడు కొంచెము గ్రేవీ పెడతానన్న కదా, కొంచెము ఈ మసాలా ఉంది కదా ఇందులోనే కొన్ని వాటర్ పోసుకొని చికెన్లో పోసుకోవాలి. సరిపోతాయి. కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది. ఎందుకంటే చికెన్ అంతా ఇప్పుడు చాలాసేపు ఈ నూనెలో ఉడికింది కదా, ఇది కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది. కొంచెం ఇట్లా గ్రేవీ లాగా ఉంచుతా. ఇదిగో ఇట్లా ఉడికితే సరిపోద్ది. చూసారు కదా, ఇలా ఈ నూనెతో మనం పోసుకున్న నూనె పైకి వచ్చి ఇట్లా దగ్గర కొంచెం గ్రేవీ లాగా ఇట్లా ఉడికితే సరిపోద్ది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇందులో. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాక కూడా కొద్దిసేపు ఉడకాలి. ఎందుకంటే కొత్తిమీర పచ్చి పచ్చి ఉంటుంది. కొద్దిసేపు కొత్తిమీర ఉడికితేనే టేస్ట్గా ఉంటుంది కూర. అంతా కలిపి కొద్దిసేపు ఉడకనిద్దాం. కొంచెం ఇట్లా గ్రేవీ ఉంచి ఈ ముక్కలకు మంచిగా ఇట్లా సూపు పట్టి ఇట్లా మసాలా ఉప్పు కారం ఈ పీసులకు పట్టి ఇట్లుంటే చాలా టేస్ట్గా అంటే టేస్ట్గా కమ్మగా ఉంటుంది చికెను. ఇట్లనైతే ఒక్కసారి అయితే వండుకొని చూడండి మీరు కూడా. చూద్దాం. ఇప్పుడు ఉడికింది కదా చికెన్, అయిపోయింది. ఇదిగో ఎట్లా ఉడుకుతానైతే సరిపోద్ది. ఇట్లా ఈ ఎండుమిర్చితో చికెన్ మీరు కూడా ఒక్కసారి వండుకొని చూడండి, ఎంత టేస్ట్గా ఉంటుంది అన్నది మీకే తెలుస్తుంది. నేనైతే ఎట్లా వండినో కానీ చూడండి ఎట్లా వండినో. మన ఛానల్కి అయితే వెళ్ళి ఈ చికెన్ అయితే ఎట్లా వండినో చూడండి, చూసి మీరు కూడా వండుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా వండుకుంటే. ఇంతవరకు ఇట్లా వండుకొని వాళ్ళు ఉంటే వండుకొని చూడండి.
మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా వండుకుంటారు. మన ఛానల్కి అయితే వెళ్ళి చూడండి. ఈ చికెను మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి చికెన్ ఎట్లా వండినది చూసి వీడియో అయితే చివరి దాకా చూసి మీరు కూడా వండుకోండి, సరేనా? మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని నేను పెట్టిన వంటలు చూసి వండుకోండి మీరు కూడా. ఇదిగో ఎట్లుంది చికెన్ చూస్తారు కదా, చూస్తేనే నీళ్ళు ఊరుతున్నాయి కదా నోట్లే. తింటే కూడా కమ్మగా టేస్ట్గా ఉంటుంది. ఇది చపాతీకైనా పూరికైనా రైస్కైనా దేనికైనా మంచిగా ఉంటుంది. ఇట్లా వండుకోండి ఎండుమిర్చితోటి ఒక్కసారి అయితే. చూసిరు కదా, ఇదిగో చూసిరు కదా, మంచిగా ఉంది కదా. మరి వండుకోండి మీరు కూడా. ఈరోజైతే ఈ వంట. బాయ్ అండి, మరి ఉంటా. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఇట్లా వండుకోండి మీరు కూడా, చాలా టేస్ట్గా కమ్మగానైతే ఉంటుంది. బాయ్ అండి, ఉంటా మరి.